వైభవంగా జరుగుతున్న ఏవియేషన్ ఎక్స్పో ఇవాళ ముగిసింది. 15కు పైగా ఎయిర్ క్రాఫ్ట్లను ప్రదర్శించారు అధికారులు. ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ నిర్మించిన ఈ విమానాలు అబ్బురపరిచాయి. చూస్తేనే ఆహా అనిపించేలా ఉండడంతో ఏవియేషన్ ఎక్స్పో చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపించారు. భారీ ఏర్పాట్లు, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఏవియేషన్ ఎక్స్పో చివరి రోజు ప్రజల ఆగ్రహానికి గురైంది. మొత్తం షోలో సుమారు 15కు పైగా ఎయిర్ క్రాఫ్ట్లను ప్రదర్శించారు. దీనిలో ఎయిర్ బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలతో పాటు బుల్లి ఎయిర్ క్రాఫ్ట్స్ ను స్టాటిక్ డిస్ప్లేలో ఉంచారు. ప్రత్యేక పాస్ ద్వారా విమానం లోపలికి కూడా అనుమతించారు. అయితే కామన్ విజిటర్స్ ను అనుమతించే టైం కి సీన్ రివర్స్ అయింది. ముందే విమానం వెళ్లిపోయింది. ఏవియేషన్ ఎక్స్పోలో బిజినెస్ విజిటర్స్ కే ప్రాధాన్యత ఇచ్చారు అధికారులు. సామాన్య ప్రజలను కనీసం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు దండుకోవడానికి ఎక్స్పో నిర్వహించినట్టుగా ఉందన్నారు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఏమీ లేవు. వాటర్ ఫెసిలిటీస్ లేవు. 24 ఫ్లైట్స్ అని చెప్పారు, అవి లేవు. అన్ని ముందే పంపించేశారు. 300 తీసుకున్నారు, దానికి వేస్ట్. చూస్తే వసతులు ఏమీ కనిపించట్లేదు. పిల్లలు ఏదో యాంగ్జైటీగా వచ్చారు చూద్దామనేసి, కానీ పిల్లలు చాలా నిరుత్సాహపడుతున్నారు అసలు. కానీ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది అనుకున్నాము, కానీ బయట నుంచి చూపించే అవకాశం చూపించారు. చాలా నిరుత్సాహంగా ఉంది. లోపలికి ఇచ్చే అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది. ఎండలను లెక్క చేయకుండా చిన్నారులతో గంటల తరబడి క్యూలో ఉన్న ప్రజలకు చెకింగ్ మరింత అసహనాన్ని కలిగించింది. కనీసం మంచినీటి వసతి కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్పోకు వస్తే జేబులు ఖాళీ అయ్యాయని నిర్వాహకులపై మండిపడ్డారు. వచ్చామండి, పిల్లల్ని తీసుకొని చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇట్లా కొట్లాటలు కూడా జరుగుతున్నాయండి. రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ లాగా అంత విభిన్నంగా, అంత గలీజ్గా కొట్లాటలు జరుగుతున్నాయండి. పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏ ఫెసిలిటీ కానీ కరెక్ట్గా లేదు ఇక్కడ. అసలు వీళ్ళకి ఏమన్నా కూడా 300 రూపాయలు తీసుకొని ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. వాళ్ళు ఫస్ట్ 700 రూపీస్ టికెట్ మాత్రం బాగానే చెప్పారు. ఇప్పుడు మాత్రం లోపలికి ఎలా కానీ వాళ్ళు చూడడం కానీ ఏ ఫెసిలిటీ మాత్రం కరెక్ట్గా లేవు. బయటలో ఏమీ లేవు. మొన్నటిదాకా పేపర్లో చాలా చూపెట్టారు, కానీ ఇప్పుడు అలాంటి ఏమీ లేదు మేడం. అసలు వాటర్ సప్లై అలాంటి పబ్లిక్ ప్రజల కోసం ఏది చేయట్లేదు మేడం. ఇక్కడ ఎండలో చాలా వాటర్ కూడా లేదు మేడం. చాలా ప్రాబ్లం అవుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులను ఈ ఏడాది ఏవియేషన్ ఎక్స్పో తీవ్ర నిరాశపరిచింది. కనీసం వచ్చే ఏడాదైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జనం.